మొత్తానికైతే మన సోలో 100 రోజుల ట్రిప్‌లో ఫస్ట్ 5 నిమిషాలైతే అయిపోయింది. ఇంకా కేవలం 99 రోజుల 23 గంటల 55 నిమిషాలు మాత్రం మిగిలుంది. అంకుల్ కొంచెం త్వరగా ఎళ్ళండి అని జెప్పా. ఇక జూసుకోండి. హ్యాపీగా బస్సులో ఎళ్తున్నానని నవ్వుతున్నావురా నువ్వు. నీకు రేపుంటదిరా 200 కిలోమీటర్లు తిరుమలకి నడుచుకుంటూ ఎళ్ళాలిరా రేయ్! మనం ఇవాళ నైట్ పడుకోబోతుంది ఈ కళ్యాణ మండపంలోనే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు జగదీష్. నేను 100 డేస్ ఇండియా సోలో ట్రిప్ చేయబోతున్నాను. అందులో భాగంగా మన మొదటి 6 రోజులు మనం నడుచుకుంటూ తిరుమలకైతే వెళ్ళబోతున్నాము. మన కాలినడక ప్రయాణం స్టార్ట్ అయ్యేది నంగిలి అనే ఊరు నుంచి. ఈ ఊరు వచ్చేసి కర్ణాటకలో ఉంటుంది. ఇది యాక్చువల్‌గా కర్ణాటక, ఆంధ్ర బార్డరు. ఈ ఊరు దాటి మనము హాఫ్ కిలోమీటర్ వెళ్ళామంటే అక్కడ టోల్ గేట్ వస్తది. ఆ టోల్ గేట్ దాటిన వెంటనే కర్ణాటక ఎండ్ అయిపోయేసి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతది. మొత్తానికైతే మన సోలో 100 రోజుల ట్రిప్‌లో ఫస్ట్ 5 నిమిషాలైతే అయిపోయింది. ఇంకా కేవలం 99 రోజుల 23 గంటల 55 నిమిషాలు మాత్రం మిగిలుంది. నంగలి నేనున్న దగ్గర నుంచి దాదాపు 150 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఫస్ట్ హోస్కోట్‌కెళ్ళేసి అక్కడి నుంచి బస్ పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి హోస్కోట్‌కెళ్ళడానికి మా బ్రదర్‌ని డ్రాప్ చేయమని అడిగాను. అక్కడికెళ్ళిన తర్వాత తిరుపతికెళ్ళే ఏ బస్సు ఎక్కినా గానీ మనం నంగలిలో దిగేయొచ్చు. ఎందుకంటే నంగలి బెంగుళూరు, తిరుపతి హైవే కానుకొని ఉంటుంది కాబట్టి. ఇదిగో ఇక్కడ వీడియో చేస్తున్నానే అదే నేను. ఈ పక్కన ఉన్నాడు చూసారా, అతనే మా కజిన్ బ్రదరు. నన్ను డ్రాప్ చేయడానికైతే వస్తున్నాడు. మా ఇంటి దగ్గర నుంచి 1-2 కిలోమీటర్లు వెళ్తే చాలు హైవే అయితే వచ్చేస్తది. హైవేకి 50 కిలోమీటర్లు వెళ్ళామంటే హోస్కోట్ వచ్చేస్తది. హోస్కోట 50 కిలోమీటర్లు ఉన్నా గానీ సరిగ్గా గంట లోపల అయితే వెళ్ళిపోవచ్చు. హైవే ఎక్కి 35 కిలోమీటర్లు వచ్చామో లేదో అప్పుడే టోల్ గేట్ అయితే వస్తది. ఇక్కడ టోల్ అయితే 80 రూపాయలు కట్ అవుతది. మేము హొస్కోట దిగిన వెంటనే బస్ అయితే వచ్చింది. బస్ వచ్చింది కదా అని నేను లటక్కన అయితే ఎక్కేశాను. నువ్వు ఎక్కుతావు అనేసి డ్రైవర్ అంకుల్ చటుక్కున అయితే 350 రూపాయలు టికెట్ అయితే కొట్టేశాడు. హ్యాపీగా బస్సులో వెళ్తున్నానని నవ్వుతున్నావురా నువ్వు. నీకు రేపుంటదిరా 200 కిలోమీటర్లు తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళాలిరా రేయ్! ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8 అవుతుంది. నంగిలి అనే ఊరి దగ్గరికి అయితే బస్సులో దిగేసి వచ్చాను. నేను వచ్చేసరికి అయితే దాదాపు 5:45, 6 గంటల టైం అలాగయింది. ఇక్కడ చాలాసేపు కూర్చున్న తర్వాత నాతో పాటు జాయిన్ అవ్వడానికి జనాలైతే వచ్చేసారు. ఇదైతే ఒక కళ్యాణ మండపము. మండపం పేరు వచ్చేసి చెన్నకేశవ స్వామి కళ్యాణ మండపము. ఇక్కడైతే చెట్లు అందుకు అయితే చాలా బాగుంది. లైట్‌గా వర్షం కూడా పడతా ఉంది. ఈ మండపం అయితే చూడొచ్చు. ఇక్కడైతే లోపలైతే వంటలు జరుగుతా ఉన్నాయి. ఇదొచ్చేసి ఈ లారీలోనే వంట సామాన్లు అవన్నీ తీసుకొనొస్తారు. తర్వాత ఇంకొక సపోర్టింగ్ వెహికల్ ఏమన్నా లగేజ్ అందుకు ఏమన్నా ఉంటే తీసుకెళ్ళడానికి. తర్వాత లోపలికెళ్ళిన తర్వాత ఆ వంట అందుకు చేసేది కూడా చూపిస్తాను. ఒకసారి చూసొద్దురు మీరు. ఇంకా నాకు తెలిసిన ఆయన కోసం నేను ఇంకా వెయిట్ చేస్తా ఉన్నాను. ఆయనైతే కొంచెం లేట్‌గా వస్తున్నట్టున్నాడు. ఇక్కడైతే పెళ్ళిళ్ళు జరిగినప్పుడైతే కార్లు అందుకైతే చాలా వచ్చేలాగా ఉన్నాయి. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఎనక్కెళ్తే మాత్రము ఇక్కడైతే ఇంకొంచెం ఏదో ఒక ఫామ్ ల్యాండ్ లాగా ఉంది. అక్కడికి మనం వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి చూపిస్తా ఉన్నాను. ప్లస్ ఇంకోటి నైట్ ఉంది. ఏం పెద్ద కనపరాదు కూడా. మండపం అయితే హైవే కానుకొనే ఉంటది. ఇదొచ్చేసి మండపానికి ఎంట్రన్స్.
పైన చూసారంటే ఇది మండపానికి ఎంట్రన్స్. ఇది వచ్చేసి హైవే అనమాట. ఇదే హైవే అంటే బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళే హైవే. హైవే నెంబర్ అయితే కరెక్ట్గా నాకు ఇప్పుడైతే తెలియదు, కానీ నేను ఒకసారి గూగుల్ చేసి అయితే వీడియో పైన డిస్ప్లే చేసి ట్రై చేస్తాను. ఇక్కడ పక్కనే వచ్చేసి శ్రీ శ్రీనివాస గ్రాండ్ అనేసి ఒక మంచి హోటల్ అయితే ఉంది. వెళ్ళామంటే ఫుడ్ గుమగుమలాడుతుంది, కానీ మనం ఇక్కడ తినాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ అక్కడ వండేస్తా ఉన్నారు, అది ఇంకా బాగా గుమగుమలాడుతూ ఉంది. ఇక్కడ నుంచి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే టోల్ గేట్ అనమాట. సో అన్నిటికీ బాగా కన్వీనియంట్గా ఉంది. డిన్నర్లో అయితే ఐటాలన్నీ పెట్టారు. దీంతో పాటు వెజిటేబుల్ పలావు, తెల్లన్నము, సాంబారు, రసము ఇంకా జ్యూస్ అయితే ఇచ్చారు. తిన్న తర్వాత ఈ అంకుల్ అయితే అందరితో గేమ్స్ ఆడించాడు. గెలిచిన వారికి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. మనకు పడుకోవడానికి ఈ కళ్యాణ మండపం ప్లస్ ఈ ఫెసిలిటీస్ అన్నీ కల్పించిన ఈ వ్యక్తికి ఘనంగా సన్మానం చేసి అయితే సత్కరించారు. నేను ఈ ట్రిప్లో ఏ ఏ వస్తువులు తీసుకెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా, ఇదిగో చూడండి. ఇవి నేను తీసుకెళ్తున్న వస్తువులు. ఇందులో బట్టలు, కెమెరాలు, క్యాప్లు, రెయిన్ కోట్లు అన్నీ ఉన్నాయి. మీరు ఇప్పటిదాకా ఉన్నారంటే మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది. సో ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.